ఒక భారీ హెడ్డింగ్ మాటన ఒక ఫెయిల్యూర్ని చాలా జాగ్రత్తగా కవర్ చేయడం ఎట్లా అన్నటువంటిది అది రాజనీతిజ్ఞత అనాలా, రాజకీయ నీతి అనాలా, ఒక తెలివైనటువంటి ఎత్తుగడ అనాలా. చంద్రబాబు గారిని వాళ్ళ మీడియాని చూసి నేర్చుకోవాలి. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం, ఇది తాజాగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఇది వేగవంతంగా నిర్ణయం తీసుకోమన్నారట. నేటి సాయంత్రంలోగా అందించాలని చెప్పారట. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, ధాన్యం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదు. అకాల వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక ఆస్పెక్ట్లో చాలా అద్భుతం, వెంటనే ఆ మృతుల కుటుంబాలకు పరిహారం 24 గంటలు ఇవ్వాలనుకోవడం పరిపాలన దక్షతకి నిదర్శనం. అట్ ద సేమ్ టైం పరిహారం కూడా వెంటనే ఇచ్చేస్తారు, ఇస్తే చాలా గ్రేట్. ఇంతవరకు అవన్నీ లెక్కలు తీసుకుని ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేత అడిగి ఆ బేమాల్ సొమ్ములు ఇప్పిస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళకి పరిహారం ఇమ్మీడియట్గా ఇస్తే గ్రేట్. ఇస్తారా లేదా? ఉట్టి వీళ్ళ వరకు చనిపోయిన వాళ్ళ వరకే ఇస్తారా? అదే ఇచ్చి అందరికి సాయం చేసేసినట్టు చూపెడతారు. ఇది నెంబర్ 3. అయితే దీంట్లో అసలు మిస్ అయిపోయింది ఏంటంటే, ఆల్రెడీ పంట అంతా తీసేసుకున్నామని చెప్పారు, కానీ తీసుకోలేదన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడినటువంటి అంశం. ఎంత కేంద్రంతో మాట్లాడి రైతుల దగ్గర అదనంగా ఉన్న పంటను కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. తమ ధాన్యం కొనలేదనే మాట ఏ ఒక్క రైతు నుంచి కూడా రాకూడదని చెప్పారు. రబీలో 20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికే 13 లక్షల టన్నులు సేకరించామని పరిసరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ చెప్పారు. ఇక్కడ అసలు లాజిక్ చూడండి. అంటే ఇప్పటికే లక్ష్యం అవ్వలా. మొన్న నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి లక్ష్యానికి మించి చేశామని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే 20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అయితే ఇప్పటికీ 13 లక్షల టన్నులే సేకరించారు. అంటే 7 లక్షల టన్నులు సేకరించలేదు. ఒక పక్కన వర్షాలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నా కూడా చేయలేదు. అంటే ఇది ఫెయిల్యూర్ కాదా? ఎక్కడ జరిగింది ఈ తేడా? ఎక్కడ మోసం జరిగింది? ఎవరిని మోసం చేశారు? మొత్తం లక్ష్యాలని దాటేశామని చెప్పారు ఇక్కడ. అంటే ఇలాగా ఇప్పుడు ఇది కవర్ అయిపోయింది. ఈ పైన హెడ్డింగ్కు ఫస్ట్ వార్తతో ఈ ఫెయిల్యూర్ కవర్ అయిపోయింది. అది ఇక్కడ స్పెషాలిటీ.